కందుల జాహ్నవి లేదా జాహ్నవి కందుల అనే అమ్మాయికి ఉమ్, చనిపోయింది. ఆ అమ్మాయికి ఇప్పుడు 262 కోట్ల కరెన్సీ ఇండియన్ దీంట్లో, అమెరికన్ దాంట్లో $29 మిలియన్ కాంపన్సేషన్ గా ఇచ్చారు. ఇదొక షాకింగ్ వార్త అని చెప్పచ్చు. అవును. ఎందుకంటే ఇంత డబ్బులు ఫస్ట్ ఒక టైం అసలు ఫస్ట్ వినలేదు. టైం వినడమే ఫస్ట్ టైం. మన ఇండియాలో అయితే ప్రాణాలకి, యాక్సిడెంట్ చనిపోయే వాళ్ళ ప్రాణాలకి విలువేం లేదు. లక్షల మంది చనిపోతున్నారు కానీ వాళ్ళకి ఏమి కాంపన్సేషన్ కానీ ఏమి రావు. ఉమ్, కానీ ఇక్కడ తీసుకున్నప్పుడు 262 కోట్లు అంటే ఓఎమ్మ ఇంత డబ్బులు వచ్చిందా అని అందరూ షాక్ అవుతున్నారు. అసలు ఈ అమ్మాయిని ఎందుకు చంపారు, ఎవరు చంపారు, ఎప్పుడు జరిగింది, దాని తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి ఎలా లీగల్ పోరాటం అమెరికాలో చేశారు, ఉమ్, ఆ, ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అమెరికాలో ఉండే మన ఇండియన్స్ కానీ, పర్టికులర్గా తెలుగు వాళ్ళు కానీ యాక్సిడెంట్లలో కావచ్చు, లేకపోతే ఇతర చనిపోయినప్పుడు వాళ్ళకి కాంపన్సేషన్ ఇలాగే వస్తుంటాయా, లేకపోతే ఇదేమన్నా నార్మల్ కేసా ఏంటనేది మనం మాట్లాడుకుందాం. అట్లాగే దీన్ని వాళ్ళ ఫ్యామిలీ ఎలా రిసీవ్ చేసుకుంది, అసలు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాం. ఈ అమ్మాయి పేరు జాహ్నవి కందుల, 23 ఏళ్ళు, చనిపోయిన నాటికి. ఈ అమ్మాయి ఆదోని, కర్నూలు జిల్లా ఆదోనిలో హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, తర్వాత విజయలక్ష్మి, వాళ్ళిద్దరు, ఆ దంపతులకి 2 పిల్లలు, ఉమ్, 2 కూడా ఆడపిల్లలే. జాహ్నవి, మేఘన. జాహ్నవి పెద్ద అమ్మాయి. ఈ అమ్మాయి ఇక్కడ బీటెక్ చేసి 2021లో వాషింగ్టన్ స్టేట్లో సియాటల్ అని ఉంటుంది, ఆ టౌన్లో నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీకి సంబంధించిన క్యాంపస్ ఉంది. ఆ క్యాంపస్లో మాస్టర్స్ చేయడానికి 2021లో అక్కడికి వెళ్ళింది. ఉమ్, అక్కడ చేస్తూ ఉంది. 2023 జనవరిలో, జనవరి 23వ తేదీ ఆ అమ్మాయి రోడ్డు దాటుతూ ఉంది. ఆ Okay. రోడ్డు కూడా మనలాగా ఎక్కడంటే అక్కడ ఏం దాటరు, ఉమ్, క్రాస్ వాక్ Signals, ఉన్న అవును. దగ్గరే క్రాస్ వాక్ లోనే దాటుతుంది. అవును. అయితే అతి వేగంగా వచ్చిన ఒక పోలీస్ కారు ఆమెను కొట్టింది. ఆ కొట్టిన దెబ్బకి ఆమె 130 అడుగుల బయటికి ఎగిరిపడి ఉమ్, స్పాట్ చనిపోయింది. ఇంతవరకు కూడా ఓకే, అర్థం చేసుకోవచ్చు, యాక్సిడెంట్లు అనేవి జరుగుతుంటాయి. కానీ దాన్ని ఆ అమ్మాయి, వీడు డ్రైవ్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కెవిన్ డెవే, ఆ కెవిన్ డవే దిగి వెళ్ళి చాలా హేళనగా, ఉమ్, ఈ అమ్మాయి ఇదొక మామూలు అమ్మాయి, మామూలు సాధారణ వ్యక్తి, ఆర్డినరీ ఫిలో, దీనికేమి ఈ డెత్ కి పెద్ద వాల్యూ ఏం లేదని చెప్పాడు. అది వాడి బాడీకి కెమెరా ఉంది. ఆ Okay. బాడీ కెమెరాని మర్చిపోయాడు. వాళ్ళు ఆఫ్ చేయరు, ఇది రిమోట్ గా ఉంటది. సో ఆ బాడీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు గెస్ట్ చేయాలి అసలు. వాడు స్పాట్ లో, అంటే వాళ్ళకు అనేసాడు. ఉండే ఒక జాతీయ అహంకారం ఉంటారు కదా, ఉమ్, అహంకారంతో మాట్లాడాడు. ఏదో సమ్ ఇండియన్ ఉమెన్ గర్ల్ ఉమ్, చస్తేజ్ వచ్చింది, దీనికి ఏముంది వాల్యూ అన్నట్టుగా మాట్లాడాడు. దాని తర్వాత వీడు ఇంకొకటి కాల్ చేశారు, డేనియల్ ఆడెరర్ అని. ఉమ్, వాడు కూడా పోలీస్ ఆఫీసర్. వాడైతే ఏముంది లేదు, జస్ట్ రైట్ చెక్ ఫర్ $11,000 అలాగే వాడు మాట్లాడు. ఉమ్, సో ఇవన్నీ రికార్డ్ అయ్యేసరికి అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు, లోకల్స్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఉమ్, అంటే రోడ్డు మీదకి వచ్చి దీని మీద ఇది చేయాలని. అది బాగా వైరల్ అయిపోయింది ఈ బాడీ కెమెరా. అప్పుడు నేను కూడా మన ఛానల్లో చెప్పాను దీని మీద, బాగా వైరల్ అయిపోయింది. మన కాన్సులేట్ జనరల్ కూడా, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండే కాన్సులేట్ జనరల్ ఉమ్, కూడా ఆఫీస్ కూడా దీని మీద నిరసన వ్యక్తం చేసింది. ఇండియన్స్ కావచ్చు, అమెరికాలో కూడా దీని పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంటే మామూలుగా అమెరికాలో ఉండే పోలీసులు దీంట్లో ఉండే ఇన్హ్యూమన్ యాటిట్యూడ్, వీటి గురించి అప్పుడు అవును. డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇండియన్స్ అసలు ఎట్లా బ్లాక్ చూస్తారు లైవ్స్ మ్యాటర్ అని ఇలాంటి ఉద్యమాలంతా వస్తున్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఇది కూడా బాగా వైరల్ అయింది. ఉమ్, దాంతో దీని మీద కేసు పెట్టాలన్నారు. చివరికి మొత్తం ఫుటేజ్ రివీల్ చేయాలన్నారు. సెప్టెంబర్ 11న ఈ మొత్తం ఫుటేజ్ రివీల్ చేశారు. ఈవెన్ బ్రూస్